ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. దేవుడు మన జీవితం కొరకు ఉద్దేశించినది మనము నెరవేర్చకూడదని సాతాను కోరుకుంటాడు. ఎందుకంటే తన అంతిమ ఓటమికి మనం కూడా భాగస్థులమే అని తెలుసు. మనము అత్యాశక్తులమని తలంచి నమ్మితే మనము మంచి చేయడానికి కూడా ప్రయత్నించలేము. మనం ప్రయత్నించేటప్పటికీ మనలో ఆత్మవిశ్వాసం లేనందున ముందు నుండి అనుకున్నట్లుగానే మన ఓటమి భయం మన అపజయాన్ని గాయపరుస్తుంది. దీనినే అపజయ లక్షణము అని అంటారు. కానీ ఇక్కడ ఒక శుభవార్త ఉంది. మనపై మనకు విశ్వాసం ఉండనవసరం లేదు. యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అనే విశ్వాసము మన యొద్ద ఉన్నట్లయితే దేవుడు మన ఎడల చేయబోతున్న ప్రతి కార్యమును మనము నమ్ముతాము. అదే విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. ఈ సత్యాన్ని నీవు తెలుసుకుని ఉంటే సాతాను నీతో నీవు ఈ పని ఏమాత్రము చేయలేవు అని అన్నప్పుడు నీ యొక్క జవాబు ఏమిటంటే, నేను చేయలేకపోవచ్చు, కానీ నాలో ఉన్న యేసు ప్రభు చేయగలడు. నేను చేయలేక ఆయన యందు ఆధారపడుచున్నాను గనుక తప్పక చేస్తాడు. నేను చేయునదంతయు ఆయన సఫలము చేస్తాడు. ఒకవేళ సాతాను మానుకో అని అంటే అప్పుడు నీ జవాబు ఏమిటంటే, నిజమే, యేసు ప్రభు లేకుండా నేను ఏమీ చేయలేకపోవును, కానీ ఆయన ద్వారా ఆయనతోనూ నేను చేయవలసిన ప్రతిదానిని చేయగలను అనే ఒక మాటతో సాతానును మనము తరిమి కొట్టాలి. కాబట్టి యేసు ప్రభువు మనలో ఉన్నట్లయితే మనము సొంతంగా ఎప్పుడు చేయలేనివి కూడా చేయడానికి శక్తివంతులముగా ఉంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.